రెడ్ వన్ అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళు తీసిన ఈ ఫిలిం ఇనిషియల్ గా ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని మెయిన్ కంట్రీస్ లోని థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పటికీ ఇంటర్నేషనల్ గా ఓటీటీ అని చెప్పి చాలా కంట్రీస్ లో రిలీజ్ చేయలేదు. మొత్తానికి ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ లోని ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది సినిమా. నాన్ ఐపీగా ఒరిజినల్ గా క్రియేట్ చేసిన ఈ స్టోరీ అనేది క్రిస్మస్ ఈవ్ ని సేవ్ చేసేలాంటి స్టోరీ, అంటే క్రిస్మస్ మైథాలజీని ఎక్స్ప్లోర్ చేసేలాంటి స్టోరీ అనమాట. సో మరి క్రిస్మస్ మైథాలజీ మీద అంటే ఒక మంచి క్రియేటివిటీ అని చెప్పొచ్చు. సో మరి కామెడీ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి వర్క్ అవుతుంది? ఫిలిం లవర్స్ కి కానీ లేదా రెగ్యులర్ ఆడియన్స్ ఫ్యామిలీస్ తో కలిసి హాలిడేస్ కి క్రిస్మస్ ఈవ్ కి ఈ సినిమాని చూడొచ్చా? ముఖ్యంగా ఫ్యాంటసీ ఫిలిమ్స్ చూడడం ఇష్టం ఉన్న ఆడియన్స్ కి కానీ డ్వేన్ జాన్సన్ ఫ్యాన్స్ కి కానీ సినిమా ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా ఇప్పుడు చూద్దాం. మూవీ యొక్క ఐడియా, ఆ కాన్సెప్ట్ గానీ, ఆ మైథాలజీ పరంగా క్రియేట్ చేసిన ఆ మిత్ క్యారెక్టర్స్ గానీ, వాటి మధ్య ఉన్న కనెక్షన్స్ గానీ, ఇవన్నీ కూడా స్టోరీలో మెల్లిగా ప్రొసీడింగ్స్ రివీల్ అవుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఇది ఒక్క పాయింట్ స్టోరీ టెల్లింగ్ లో మెల్లిగా రివీల్ చేయడం అయితే వర్క్ అయింది క్లైమాక్స్ వరకు. కాన్సెప్ట్ అండ్ ఐడియా కొత్తగా అలా స్టార్ట్ చేయడం అనేది మంచి ఐడియా అని చెప్పొచ్చు. కాకపోతే మెయిన్ స్టోరీ అనేది మాత్రం బాగా ప్రిడిక్టబుల్ పాయింట్ అనేది ట్రైలర్ చూసినప్పుడే అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైనా అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే లేదు, ప్రిడిక్టబుల్ గానే మొదలవుద్ది అనమాట. సో అక్కడ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే చాలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ని డిజైన్ చేయడానికి కామెడీ టోన్ ని యాడ్ చేశారు. మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు అసలు ఈ క్రిస్మస్ మైథాలజీ బేస్డ్ ఫిలిం కామెడీ టోన్ లో ఉంటుందని ఊహించలేదని చెప్పి కొంతమంది మిక్స్డ్ రెస్పాన్స్ ని కూడా తెలిపారు. కానీ కామెడీ లేకుండా ఈ స్టోరీని చెప్పడం అసాధ్యం అనే ఫీల్ వచ్చేసింది. డ్వేన్ జాన్సన్ కి తగ్గట్టు ఒక అడ్వెంచరస్ రోల్ ని నార్త్ పోల్ కమాండర్ గా ఆ క్యారెక్టర్ అంతా కూడా ఒక మెథలాజిక్ రిలేటెడ్ క్యారెక్టర్ అనమాట. కంప్లీట్ సీరియస్ టోన్ లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రిస్ ఎవన్స్ కొలాబరేషన్ అనేది మొదలవుద్దో స్టోరీలోని, అక్కడ నుండి కామెడీ టోన్ జనరేట్ అవుద్ది. క్రిస్ ఎవన్స్ క్యారెక్టర్ ని కామెడీగా బానే కొన్ని సీన్స్ లో వర్క్ అవ్వలేదు, కానీ కొన్ని సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి. ఆ విధంగా అడ్వెంచర్ తో పాటు ఇలా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ డోస్ ని కూడా యాడ్ చేద్దాం అనుకున్నారు. కానీ అడ్వెంచర్ డోస్ అనేది ఎంట్రన్స్, డ్వేన్ జాన్సన్ ఎంట్రన్స్ ఒక సీన్ లో ఉంటుంది ఫస్ట్ యాక్ట్ లోని. అదే చాలా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఆ తర్వాత అడ్వెంచర్ డోస్ అనేది కాస్త తగ్గినట్టు ఉంటుంది డ్వేన్ జాన్సన్ ని. అంటే నార్మల్ గా రెగ్యులర్ గా ఒక యాక్షన్ అడ్వెంచర్ గానే యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తే తప్పించి అంత సర్ప్రైజింగ్ లాంటి యాక్షన్ సీన్స్ అయితే మాత్రం ఆ స్టార్టింగ్ యాక్ట్ లో ఉన్నట్టు ఉండదు. మళ్ళీ క్లైమాక్స్ కి ఉంటుంది. కానీ పక్కగా ఒక రెగ్యులర్ ఆడియన్స్ కి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక క్రిస్మస్ రిలేటెడ్ ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం చూస్తున్న వైబ్ ని డిజైన్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది అనమాట అటెంప్ట్ లోని. సో అక్కడ ఏ మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ కి టైం పాస్ కోసం ఎంటర్టైనింగ్ గా చూసేలాంటి యాక్షన్ లవర్స్ కి వాళ్ళకి వర్క్ అవుతుంది. కానీ మూవీ లవర్స్ కి ఎక్కువ శాతం ఈ ఫ్యాంటసీ రిలేటెడ్ కానీ వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేసే ఫిలిమ్స్ ఎన్నో చూసుంటాం. సో ఆ వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేసే విధానం బాగా ప్రిడిక్టబుల్ గా, ఒక వావ్ ఫ్యాక్టర్ గానీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గానీ ఎక్కడ కూడా కనిపించదు అనమాట. స్టోరీ టెల్లింగ్ లో ఎప్పుడైనా సరే వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రొసీడింగ్స్ లో క్లియర్ గా కనిపించాలి. ఆ విధమైన ప్రొసీడింగ్స్ కొన్ని సీన్స్ లో వర్క్ అయినప్పటికీ కొన్ని సీన్స్ లో మిస్ఫైర్ అయినట్టు కనిపిస్తుంది. పక్క రైటింగ్స్ ఫాల్ట్ లోని ఒక ఎమోషన్ ని, క్యారెక్టర్ ఆర్క్ ని ఇరికిచ్చి కొద్దిగా యాడ్ చేద్దాం అనుకున్నప్పటికీ అది కూడా మిస్ఫైర్ అవుతుంది. ఆ స్టోరీ పాయింట్ అనేది ఒక ఎమోషనల్ యాంగిల్ లో చెప్దాం అనుకున్నప్పటికీ ఆ కన్వే చేసే విధానం అయితే మాత్రం ఫైనల్ యాక్ట్ లోని ప్రొసీడింగ్స్ లో వర్క్ అవ్వదు. సో వరల్డ్ బిల్డింగ్ లో మ్యాజిక్ అయితే మాత్రం క్లియర్ గా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. దాంతో పాటు యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ని డిజైన్ చేసిన విధానం, మోస్ట్లీ కొన్ని సీన్స్ అయితే మాత్రం అంతా వీడియో గేమ్ ఎఫెక్ట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. మూవీ టేకింగ్ బాగా డిలే అవడం తోటి షూటింగ్ టైం బాగా పెండింగ్ అయిపోయింది. దాంతో విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రష్ చేశారేమో తెలియదు, కానీ విఎఫ్ఎక్స్ ఫాల్ట్స్ చాలా సీన్స్ లోని మూవ్ అయ్యే విధానాల్లోనే కనిపిస్తుంది. సో అక్కడ యాక్షన్ విఎఫ్ఎక్స్ లో కూడా మరీ అంత మెస్మరైజింగ్ గా కాదు, కానీ రెగ్యులర్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే విధానంలో అయితే మాత్రం వర్క్ అవుతుంది. ఆ విధంగా ఈ ఫెస్టివల్ కి రెగ్యులర్ ఆడియన్స్ టైం పాస్ కోసం ఎంటర్టైనింగ్ గా చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ క్రిస్మస్ మైథాలజీ బేస్డ్ ఫిలిం ఎంటర్టైనింగ్ అలా వెళ్తున్నప్పటికీ మూవీ లవర్స్ కి గానీ అండ్ ఈ వరల్డ్ బిల్డింగ్ ని బాగా ఎక్స్ప్లోర్ చేసే ఫిల్మ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి గానీ క్రిస్మస్ బేస్డ్ అనగానే మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి అయితే మాత్రం క్లియర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అటెంప్ట్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ అయితే క్లియర్ గా మిస్ అవుతుంది. ఈవెన్ యాక్షన్ టేకింగ్ లో కూడా ప్రాపర్ స్టోరీ టెల్లింగ్, రైటింగ్స్ తో పాటు యాక్షన్ టేకింగ్ లో కూడా ఫ్లాస్ కనిపిస్తాయి. అంటే ఎంగేజింగ్ గా, అడ్వెంచరస్ గా, థ్రిల్లింగ్ గా వెళ్తున్నప్పటికీ క్వాలిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్ గా ఫిల్మ్ నిర్ణయిస్తున్న రేటింగ్ 6.25/10. మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ ఈ సినిమాకి A- స్కోర్ ఇచ్చారనమాట. అంటే రెగ్యులర్ గా ఇది ఒక ఐపీ బేస్డ్ కాదు, యూనివర్స్ బేస్డ్ కాదు, కాబట్టి నార్మల్ హైప్ తో చూస్తుంటారు. ఈ క్రిస్మస్ ఈవ్ కొత్తగా ట్రై చేశారు, ఎంటర్టైనింగ్ గా వర్క్ అయిపోయింది, ఇది ఇనఫ్ అని వాళ్ళకి అనిపించవచ్చు. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తే క్లియర్ గా ఇనఫే. బట్ ప్రిడిక్టబుల్ పాప్కార్న్ ఫిల్మ్స్ కి అంత అటెన్షన్ గానీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వని ఆడియన్స్ కి గానీ అండ్ ఈ కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరగలేదనే ఫీలింగ్ ఉన్న ఆడియన్స్ కి కూడా ఖచ్చితంగా నాలాంటి ఎక్స్పీరియన్స్ రావచ్చు. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.